ఓకేనండి. ఇంకా మా తమ్ముడు వచ్చేసినాక మా తమ్ముడు ఛానల్ అయితే ఈరోజు యూఆర్ ఓపెనింగ్ అవుతుంది. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే చాలా బాగున్నామండి. మీ అందరికీ హ్యాపీస్ అంటే ఇంకా నిన్నటి రోజునైతే ఊరికి బయలుదేరదాము అని బయలుదేరాము. కానీ మొన్న ఏంది వెళ్తారు అప్పుడే ఏంది నేను దావత్ ఇవ్వద్దా అది ఇది అని చెప్పేసి మొన్న అయితే ఊరికి పోవటం ఆపేస్తాడు. మొన్న ఇచ్చినప్పుడు మా తమ్ముడు ఆగుతాడా? ఇంకా అలా కాదు. ఇంకా అందుకని చెప్పేసి చిన్న బామ్మది పెద్ద బామ్మది ఇద్దరు వచ్చేసి మా వారికి పెద్ద పార్టీ ఇస్తున్నాడు. రాత్రి వచ్చేసి ఫుల్ వీడియోలు చాలా తీసాను. ఇంకా ఇంటికాడ చపాతీ చేశాను, చికెన్ కర్రీ అలానే రెడీ చేశానండి. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇంకా తమ్ముడి కాడికి అయితే వచ్చాను. ఇంకా అంతా రెడీ చేసేసుకొని భోజనం చేసి ఊరికైతే బయలుదేరాలా. మళ్ళీ రేపు అయితే సోమవారం వెళ్ళకూడదంట. అందుకని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా అయితే మొత్తం రెడీ చేయాలా. ఇంకా ఈలోపు బుజ్జి కూడా రెడీ అవుతుంది. ఇంకా ప్రార్థనకి వెళ్దామంటే కుదరలేదండి. పిల్లల్ని రెడీ చేసి పిల్లల్ని ప్రార్థనకి అయితే పంపించేసాను. ఏం బుజ్జి తిన్నావా? అంత రెడీ అయినా మరి? అదే ఇంకా మా ఆయన పాక వేసాడు కదా, ఇదిగోండి చాలా బాగుంది. అందరూ చూసి మీ వారు పాక వేస్తారా ఇదని చేస్తారా అన్నాడు. మా వారికి A to Z అన్ని పనులు అయితే చేస్తూ ఉంటాడు. మామిడికాయ పిచ్చి ఫేవరెట్. పాక చూడండి ఎంత బాగుంది, చల్లంగా ఉంది. మొబ్బట్టి ఇంత దాకా ఎండ కాసిందండి. ఇంకా ఇప్పుడే మొబ్బట్టేసింది. ఇంక ఈలోపు వదిన అన్నయ్య కూడా ప్రార్థనకి వెళ్ళారు కదా. ఇక్కడ మా తమ్ముడు అయితే మా కోసం దావత్ అయితే ఇస్తున్నాడు కదా. ఆ దావత్ అంటే డ్రింక్ ఏమీ ఉండవు. ఎందుకంటే మా వారికి అలవాటు లేదు, మా అన్నయ్యకి మా తమ్ముడికి అంతకంటే అలవాటు లేదు. మాదంతా డీసెంట్ అంతేనా. ఇగో ఇస్మటి వాటికి ఫస్ట్ ఉంటాడు, ఇటు వాటికి నో ఎంట్రీ అంతేనా. రాత్రి ఇది డీ ఫ్రిడ్జ్లో పెట్టాకే కూలింగ్ ఎక్కువైంది. అవును, అంటే ఇక జ్యూస్ చేద్దామని చెప్పేసి డీ ఫ్రిడ్జ్లో పెట్టాం. ఓకేనండి. ఇంకా మా తమ్ముడు వచ్చేసినాక మా తమ్ముడు ఛానల్ అయితే ఈరోజు యూఆర్ ఓపెనింగ్ అవుతుంది. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా వచ్చేసి ఇంకా 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 చాలా వీడియోలు అయితే వస్తూ ఉంటాయి. మంచి మంచి వీడియోలు వస్తాయండి, చూసేయండి. ఇంకా ప్రోత్సహించండి. ఎలా చేయాలి ఎలా చేయాలని కామెంట్ చేయండి, తప్పకుండా రెడీ చేస్తాము. ఓకేనా. నాకు ఇలా నేను మాట్లాడుతున్నానంటే అది ఇక్కడ ఉండబట్టి ఇలా హ్యాపీనెస్గా మాట్లాడుతాను. ఇంక మా ఇంటి కూడా వచ్చేసి నాకేందో వీడియోలు తీయాలంటే ఇంట్రెస్ట్ ఉండదండి. చాలా వాటికి తక్కువ చేసుకుంటాను వీడియోలు తీయాలంటే. ఇంక ఇక్కడ అంటే అబ్బా నన్ను అడిగేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు. ఇంకంతా మన ఇష్టం అండి ఇది. ఇంక ఇక్కడ మా వారు కూడా చాలా ఫ్రీడమ్ నాకు కూడా. అందుకని చెప్పేసి ఇక్కడ చాలా ఫుల్ హ్యాపీతో ఉంటే ఇంకా నాకు ఏది కావాలంటే అది, మా అన్న అయినా మా తమ్ముడైనా వదినైనా బుజ్జి అయినా ఏదైనా మనం ఏది కావాలంటే అదేనండి ఇక్కడ. ఎందుకంటే నా చిన్న కొడుకు కూడా రెడీ అయ్యాడు. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ సండే. ఈరోజు మా చిన్న మామ దావత్ ఇస్తున్నాడు, బిర్యానీ, తందూరి చికెన్. నీ పేరేంది? మందే ఊరమ్మా, మందే ఊరు చెప్పు. మందే ఊరు చౌపాడా? నువ్వు చెప్పరా మందే ఊరు? చౌపాడు అలా చౌపాడు కాదు. ఏ ఊరు చెప్పు, ఏ ఊరు? గుంటూరా? గుంటూరు కాదు, గుంటూరు దగ్గర చౌపాడు. నీ పేరేంది? నీ పేరు చెప్పమ్మా. అచ్చేగాడు. అబ్బో, నీ పేరు చెప్పు. నీ పేరేంది? మీ అమ్మ పేరేంది? రోజా. మీ అనాలా? మీ నాన్న పేరు ఏం పేరు? షీను. డాడీ అనాల. మీ అన్నయ్య పేరు? మీ అన్నయ్య పేరేంది? ఆదర్శ్ అన్నయ్య అనాలా. మీ అక్కయ్య పేరు? మేము మీ అన్నయ్యకి చెప్తున్నావు ఏంది? నువ్వు చెప్పలేవా? తాత పేరేందిరా? తాత పేరేంది?
రత్నాల తాత రత్నాల తాత ఏ పేరు అమ్మమ్మ పేరు మార్తమ్మ మార్తమ్మ ఏంద్రి అమ్మమ్మ పేరు పెట్టి పిలుస్తున్నావు రేడిద్రి నీకు పీవుతాడు మంచోడు కాదు లేగాడు ఈ ముద్దులకి అది పనికొద్దాడు ఇంకలే హాయ్ ఫ్రెండ్స్ చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ ఇంకా 2 days లో స్కూల్కి అయితే వెళ్తాము అంగన్వాడికి వెళ్తాడు రా అంగ్లే ఏం అవ్వలేదు నీకు ఇంకా కొంచెం హాయ్ అయినా చెప్పొచ్చుగా చెప్పు హాయ్ లేదు బాయ్ లేదు ఏం మాట్లాడటం లేదు ఇంక ఇది వచ్చేసి ఈ ప్లేస్ మొత్తం అయితే శుభ్రంగా అయితే చేసేసాడండి మా తమ్ముడు ఇంక ఇక్కడ పొయ్యి పెట్టేస్తాడంట ఇదంతా క్లీన్ చేసుకున్నాం కదా ఇక్కడ పొయ్యి అయితే పెట్టేస్తాము ఏంది మరి ఇప్పుడు పార్టీ ఏమేంటి చికెన్ తెస్తున్నాడు బిర్యానీ రైస్ చేసుకొని కేజీ పెరుగు వేసుకొని కాలిద్ది కదా మసాలాన్ని దట్టించి కాలుతాం కాల్చిన దాన్ని ముక్కలు చేసుకొని చట్నీ వేసుకొని 2 నంచుకొని తినాలి 3 బిర్యానీ రైస్ పెరుగు చికెన్ ఓకే పోయాడు తేడానికి ఏం ఇంకా రాలా వస్తాడు టైం అవుతుంది మేము ఈ రోజు అయినా ఊరికి వెళ్ళొద్దా మొబ్బును అడుగు మాదేమమ్మి మొబ్బును అడుగు ఓకేనండి ఇంకా ఈలోపు మా తమ్ముడు కూడా వచ్చేసాడు హాయ్ హాయ్ అండి మీ అందరికి సో అయితే ఈరోజు ఒక కొత్త ఛానల్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం మన ఫస్ట్ ఛానల్ సుబ్బు బుజ్జి అఫీషియల్ కదా సో అయితే ఆ ఫస్ట్ ఛానల్లో చాలా అవకతవకలు అయితే ఉన్నాయి ఏంటంటే అది దాని అలగతిని మారిపోయిందండి ఎంతగా దాంట్లో వీడియో చేసి పెట్టినా కానీ ఎటువంటి ఇంప్రెస్ రావట్లేదు దాంట్లో రెవెన్యూ అనేది చాలా ఆర్పిఎం కంటే అనేది చాలా తగ్గిపోయింది అందుకని చెప్పేసి ఇంకో ఛానల్లో ట్రై చేద్దాం అన్నట్టు అంటే ఈ ఛానల్ ఉంచుతాను ఇంకో ఛానల్ కూడా ట్రై చేయడానికి పెట్టాను ఇంకా సో అయితే ఈ సెకండ్ ఛానల్ వచ్చేసి మొత్తం మెయిన్ కంటెంట్ అంతా నాదే ఉండిద్ది అప్పుడప్పుడు నా భార్య బుజ్జిది ఏదైనా కూడా తీసి ఇప్పుడు 2వ ఛానల్ పెడుతున్నారు కదా ఫస్ట్ ఛానల్ అంతగా కాకుండా ఇది ట్రెండింగ్ లైఫ్ కదా ఇంకా బాగా చేసుకోండి సో అయితే ఈ సెకండ్ ఛానల్ అన్ని వచ్చేసి లైక్ క్యాంపింగ్ వీడియోస్ ఇలా నేను చేసే పని నేను నా లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండేది నేను చేసే బిజినెస్ అన్నీ ఇంకా ఈ ఛానల్లో అప్డేట్స్ అనేది ఇస్తూ ఉంటాను మామూలుగా సుబ్బు బుజ్జి అఫీషియల్ అయితే డైలీ వ్లాగ్స్ అండి మా డైలీ లైఫ్ ఏ విధంగా ఉంటుంది దాంట్లో సుబ్బు బుజ్జి అఫీషియల్లో సో అయితే సెకండ్ ఛానల్ పేరు వచ్చేసి యూఆర్ సుబ్బు బుజ్జి ఓకే బాగుంది ఇది ఛానల్ ఏమది అంతేగా ఛానల్ పేరు వచ్చేసి యూఆర్ సుబ్బు బుజ్జి అయితే లోగో అన్ని ఛానల్ని క్రియేట్ చేశాను 4 రోజులు అవుతుంది అంతకుముందు అన్నయ్యలు కూడా పిలిపించాను అప్పుడు ఒకటి చేశాను సో అయితే ఈ వీడియోస్ అనేది వరుసగా వస్తూ ఉంటాయి ఫస్ట్ మా వదిన వాళ్ళతోటి ఎగ్ బిర్యానీ చేశాను సో అయితే ఈరోజు ఈ వీడియో వచ్చేసి పుదీనా రైస్ విత్ పెరుగు చట్నీ దాంట్లో చికెన్ కబాబ్స్ అది చికెన్ తందూరి ఏదైతే చేయబోతానో చికెన్ తందూరి అనేది ఏ విధంగా చేస్తారో మా ఆవిడ మా అక్కయ్య అదేవిధంగా మా వదిన కూడా వచ్చిందండి ఇప్పుడు కొద్దిసేపట్లో సో అయితే వాళ్ళ ముగ్గురు మీదకి ఏ విధంగా చేస్తారు అనేది ఈ వీడియోలో ఉండిద్ది సో అయితే ఇంకా ముందు అయితే చూస్తూ ఉండండి అవి నీ రాజాలని చెబుతున్నా ఓకే అయితే మిగతా కంటెంట్ అంతా మన ఛానల్లో ఉండిద్ది అయితే చూస్తానండి ఆ మధ్యలో అన్ని దీంట్లో ఉంటాయి దాంట్లో ఉంటాయి అన్నిట్లో ఉంటాయి చూస్తానండి లైక్లు ఎక్కువ ఇవ్వండి వెళ్ళడానికి తక్కువ లైక్లు ఎక్కువ ఇవ్వండి వెళ్ళడానికి తక్కువ అలా తీసుకుందామా ఓకేనండి అది చూస్తారు కదా హలో ప్రార్థనలో కూర్చున్నా సో అయితే అండి నేను ఇప్పుడు కనపడుతున్న పాక ఉంది కదా దీని యొక్క వెనకున్న శ్రమ అయితే సగం వంతు నాదైతే సగం వంతు మా బావగారు అయితే మా అక్క ఇది అయితే నిన్నటి రోజున వీడియోలు చూసుంటారు కదా మా అక్కయ్య కానీ మా బావగారు కానీ నాకు ఎంతగా హెల్ప్ చేశారో ఒక్కరిని అల్లాడిపోతున్నా అని చెప్పేసి నాతో పుట్టిన మా అక్కయ్య అయితే అంటే మా అన్నయ్య ఫస్ట్ రోజు ఈ బాధేటప్పుడు ఫస్ట్ రోజు మా అన్నయ్య వచ్చాడు 2వ రోజు ఏమో మా అక్క పైన బాగా వేయడానికి వచ్చింది
ఎంతైనా తోడబుట్టిన బంధం తర్వాత ఏదైనా కానీ అదండి సంగతి. ఇంకా అందుకని చెప్పేసి ఒక చిన్న ట్రీట్ లాగా దీని గురించి వెళ్ళి అంటే ఈ పాకేసిన సందర్భంకి రెండోదేమో మా కొత్త ఛానల్కి అన్ని కలిసి వస్తాయి అన్నట్టు మాకు ట్రీట్ ఇచ్చినటువంటిది అన్నిటికీ బాగా సెట్ అయిపోయింది. రెండింటి మీద ఒకటి పార్టీ రెండు పెట్టాలన్నట్టు అట్లాగా. సో అయితే ఈ విధంగా అయితే జరిగింది. అది ఏ విధంగా జరుగుద్దో ఏ విధంగా చేస్తాం అనేది చూస్తూ ఉండండి. మా వదిన కూడా వస్తారు, వాళ్ళ ప్రాధాన్యంలో ఉన్నారు, ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తారు వాళ్ళు కూడా. ఇంకైతే అంతలోకే మా ఆవిడను మా అక్కయ్య కలిసి అయితే చేస్తుంటే చూసేయండి. ఓకే అండి, ఇంకా చూసారు కదా, ఇంకేదైనా మా తమ్ముడు కొత్త ఛానల్ అయితే పెడతా ఉన్నాడు. ఇంకా దాన్ని మీరు అందరూ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా దాంట్లో మంచి మంచి వీడియో అయితే వస్తూ ఉంటాయి. ఇంక ఇప్పుడు వచ్చేసి ఇంకా పొయ్యి అయితే పెట్టేశాడు. ఇంకా మా తమ్ముడు చేయాల్సిన వంటలన్నీ చేసేస్తాము. ఓకేనా, మన వాటిలో చిన్న చిన్న క్లిప్పులు చాలు. మొత్తం మా తమ్ముడు కొత్త ఛానల్లో ఉంటాయి, చూసేయండి. యూఆర్ సుబ్బు బుజ్జి. ఓకేనా, ఇంకా మొత్తం అయితే రెడీ చేసేద్దాం. ఓకే అండి, ఇంకా అన్నయ్య, వదిన, తమ్ముడు అందరూ అయితే రెడీ అయ్యి ఉన్నారు. ఇంకా వంట కూడా అయితే రెడీ చేస్తూ ఉన్నాము. యూఆర్ కదరా, యూఆర్ సుబ్బు బుజ్జి అఫీషియల్లో దాంట్లో అయితే వచ్చిందండి, ఛానల్ చూసేయండి. సుబ్బు బుజ్జి వంట అయితే మొత్తం అయితే రెడీ చేసేస్తున్నాము. మా అన్నయ్య ఛానల్, మా వదిన ఛానల్, అన్ని ఛానల్ అయితే వచ్చేసి చూసేయండి. ఇంకా ఈ ప్రస్తుతానికి ఎలా రెడీ చేసామనేది చూసేద్దాం. ఉండు వదినా, ఇటు చూపి ఎంతవరకు వచ్చింది. ఓకేనండి, మనకి తందూరి చికెన్ అయితే చెప్పాం కదా, అది వచ్చేసి మొత్తం మ్యారినేట్ చేసేసి వదిన రెడీ చేసేసింది. ఇంకా అది వచ్చేసి బాగా మగ్గబెట్టాలా, ఉడకబెట్టాలా. ఇంకా అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి మనకి పులావ్ కూడా రెడీ చేసేసాను. ఇంకొక నాన్నమ్మ హాయ్. ఇంకా చెప్పు ఈరోజు ఏంది. ఓకే అండి, మా కోసం పెద్ద దావత్ అయితే ఇస్తున్నాడు కదా, ఇంకా దావత్ కోసం మొత్తం అయితే రెడీ చేస్తూ ఉన్నాము. మా అన్నయ్య కూడా హాయ్ వాళ్ళు. మా తమ్ముడు కొత్త స్టార్ట్ చేయబోతున్నాడు అండి. ఇంకా అందు నిమిత్తం ఈరోజే సెలబ్రేషన్ చేసుకోబోతున్నాం అన్నమాట. స్పెషల్ వచ్చేసి చికెన్ తందూరి ఒకటి, పలావ్ ఒకటి, అది కూడా మా బావ కోసం. మా బావ వేపిన తర్వాత చెప్పక ముందు కారం బాగా వేసి కలిపి స్పెషల్ పలావ్ బావ అని చెప్పేసి తినిపించే కాడ అది. అవును, ఈ వ్లాగ్స్ మొత్తం వచ్చేసి యూఆర్ సుబ్బు బుజ్జి అని చెప్పేసి ఛానల్ ఉంటుందండి. కొత్తగా రీసెంట్గా స్టార్ట్ చేశారు అనమాట. పాత ఛానల్ అంతగా అంటే సెకండ్ ఛానల్ ఉండాలన్న ఉద్దేశంతో. ఎందుకంటే ఈ రోజులను బట్టి యూట్యూబర్ సోషల్ మీడియాలో పనిచేస్తారు ఎవరైనా కానీ రెండు ఛానల్ ఉండాలండి. ఎందుకంటే ఏ రోజు ఏ ఛానల్ ఎగిరిపోయేదో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్లో చాలా కొత్త రూల్స్ వచ్చినాయి అన్నమాట. ఆ రూల్స్ ప్రకారం కొన్ని ఛానల్ ఉండట్లేదు అని చెప్పేసి చాలా ఛానల్ పోయి బాధపడి ఏడ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను చూసాను చాలా వీడియోస్. ఆ ఉద్దేశాన సెకండ్ ఛానల్ కూడా పెడితే, అంటే ఈ ఛానల్ ఉన్నా ఉండకపోయినా రెండో ఛానల్ అయినా ఉంటుంది. పలానా వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ పోగొట్టుకోకుండా, అంటే మిమ్మల్ని పోగొట్టుకోకుండా మేము జాగ్రత్తగా ఉంటే సెకండ్ ఛానల్ అయితే యూఆర్ సుబ్బు బుజ్జి అని చెప్పేసి ఛానల్ అయితే ఓపెన్ చేసాం. కామెంట్ సెక్షన్లో అలానే డిస్క్రిప్షన్లో మా చెల్లెలు లింక్ ఇస్తుంది, చూసి సపోర్ట్ చేయండి. అలానే మన ఛానల్లో కూడా ఇస్తాను. ఏదైనప్పటికీ తొందరలో ఒక వారంలో 5K సబ్స్క్రైబర్స్ అయిపోయి, ఒక నెలలో మోనిటైజేషన్ అంతా అయిపోయి రెవెన్యూతో మా తమ్ముడు సంతోషంగా మీతో షేర్ చేసుకోవాలి. అప్పుడు ఇంతకంటే ఇంకా పెద్ద పార్టీ వాళ్ళ మా తమ్ముడు ఫస్ట్ ఛానల్ శాలరీ పడ్డప్పుడు ఇంతమందికి అని చెప్పి ఫుడ్ చేసినప్పుడు అట్టగే ఈ మధ్య ఒకటి ఉంది, డ్రీమ్ ఒకటే ఆగిపోయింది. ఈ తర్వాత ఒకవేళ ఈ తొందర క్లిక్ అయితే అయినట్టు, లేకుంటే ఒక నెలలోనే మళ్ళీ అది కూడా ఉంది. ఒక 150 మందికి అంతవరకు చేసేంత ఫుడ్ వాళ్ళకి ఉండాలండి. మా ఊరు చుట్టుపక్కల ఉంటారు చాలా మంది. అప్పుడు మేము కూడా ఫుడ్ డొనేషన్ ఎవరికి సుహాసిని బర్త్డే రీతిన అలానే మేమందరం పోయి ఫ్యామిలీతో సరదాగా చేద్దామండి. ఆ రోజు పెద్ద హంగం మళ్ళీ. ఓకే అండి, ఇంకా మొత్తం అయితే రెడీ చేసేసినాక చూసేద్దాం. ఇంకా మా వారు వచ్చేసి నిద్రపోతున్నాడు, పిల్లలు అందరు నిద్రపోతూ ఉన్నారు. ఇంకా ఈ పార్టీ అంతా రెడీ అయినాక ఫ్యామిలీ. ఓకే, ఎంతకంటే కొంచెం మా మమ్మీ మా డాడీ తక్కువైంది. ఎవరు తక్కువ అయ్యారంటే
ఒకటి తక్కువైంది. ఒకటి తక్కువైంది కాదు, 2 తక్కువైనాయి. అమ్మ నాన్న ఇంకా ఒక్కలేనండి. గోల్ కూడా ఉండేది బాగుండేది, కానీ ప్రజెంట్ వాళ్ళు విజయవాడలో ఉంటున్నారు కదా. వదిన వచ్చేసి సాలిపోయింది పాపం. నేనే సరిపోయాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బుజ్జి పెరుగు చట్నీ అయితే రెడీ చేస్తా ఉంది. ఇంకేం మరి చెప్పాలి అసలు నీకంటే ఎక్కువ, కానీ అదే చేద్దాం. ఇంగ్లీష్ పిల్లలు ఇంట్లో ఏది మామూలుగా లేదు కాసుకి. అవును శారీ బాగుంది. ఆ బ్లౌజ్ నేను కుట్టిందే కదా. అవును ఈ బ్లౌజ్ నేను కుట్టింది. వీడియో తీసుకుని రాలేదు, ఇది మర్చిపోయా. మా వదిన మరి బ్లౌజ్ కుట్టిందే అంత కష్టపడి అని చెప్పి అంటే ఒకటి కుడితే చెప్పా. అసలు కటింగ్ బాగా వచ్చింది. అవును కమ్మకి ఇప్పుడు తెచ్చుకున్నా, ఇప్పుడు ఆడలే. నీకు మిషన్ అంటే మంచిది. ఎంత కొంటున్నామో అంత కూలి అంత పడుతుంది. ఏంది జాయిడ్ ఇప్పుడు నేను కొడితే 200, ముందు 400, 500 మీదకి ఇది కుట్టించుకుంది. బ్లౌజ్ వేసేసి ఇంకా లుక్ దీనికి ఇట్ట వచ్చింది కదా, దీనికి ఎట్ట వచ్చిందని ఇది వేయించుకున్నా. అంతే మ్యాచింగ్ కలతో గుర్తు పెట్టుకొని అలా కుట్టించుకున్నాను. నాకు అర్థం కాలేదు. ఓకేనండి.